ఎస్సీ వర్గీకరణను వెంటనే నిలుపుదల చేయాలని నెల్లూరు జిల్లా మాల ఐక్యవేదిక సభ్యులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్కు అర్జీ అందించారు. ఈ సందర్భంగా సభ్యులు అశోక్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ జనాభా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలన్నారు. మిత్రులారా, నా పేరు తులిబిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిని. నెల్లూరులోని కలెక్టరేట్ ఎదురున వర్గీకరణ వ్యతిరేకిస్తూ అదేవిధంగా వర్గీకరణ మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చట్టం ఏదైతే ఉందో ఆర్డినెన్స్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మా యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మానవ ఉద్యోగులు అదేవిధంగా ఉద్యమకారుల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఏమని ఇచ్చింది? వర్గీకరణ చేయాలి అంటే తప్పనిసరిగా జనాభా లెక్కలు తీయాలి, ఎంపీరికల్ డేటా తీయమని చెప్పింది. నిన్నగాక మొన్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ప్రవేశపెడుతూ ఎస్సీ వర్గీకరణ చేయడానికి సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ను ఫాలో అవ్వకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం చేయాల్సి వస్తుంది. 2024-25లో లెక్కలు తీయలేదని చెప్పి, అంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వయలేట్ చేస్తుంది. ఇది కావాలని చేస్తుందని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఎస్సీల కోసం, ఎస్సీ మాలా మాదిగల వర్గీకరణ కోసం ఒక ఏకసభ్య కమిషన్ నియమించాలంటే ఈ రాష్ట్రంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ మాలా మాదిగోడు పనికిరాడా అని చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఆర్డినెన్స్ మీద ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం, మా యొక్క మాల సంఘాలందరం కలిసి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు బిల్లు పెట్టండి, మీరు చట్టం తీసుకురండి. తప్పనిసరిగా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఇదే ఆర్డినెన్స్ తెచ్చి సుప్రీంకోర్టు మీ యొక్క తీర్పును కొట్టేసింది, మీరు ఇచ్చిన ఆర్డినెన్స్ను కొట్టేసింది. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఈ యొక్క ఎస్సీల యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి ఒక జాతీయ ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం ఉండాల్సింటే ఏకసభ్య కమిషన్ని వేసి ఈ యొక్క మాలా మాదిగల మధ్య తగాదా పెట్టి తమాషాలు చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తప్పనిసరిగా వచ్చేసి మాలలందరూ కూడా ఐక్యం అవుతున్నారు. దాన్ని ఓటు ద్వారానే బుద్ధి చెబుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అనంతరం స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ ఆర్టికల్ 341ను సవరించకుండా పార్లమెంటులో చట్టం చేయకుండా రాష్ట్రంలో అమలు చేయడం న్యాయబద్ధం కాదన్నారు. అలాగే నెల్లూరు నగరంలో అంబేద్కర్ పార్కుకు 20 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో 341, 371 ఆర్టికల్ ప్రకారం ఎక్కడ కూడా మమ్మల్ని విభజించేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదని చెప్పి ఆ రోజు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దాన్ని కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు మమ్మల్ని విభజించి పరిపాలించాలనే దుర్బుద్ధితో ఈరోజు వర్గీకరణ చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. అదేవిధంగా మేము ఎక్కడ కూడా మా యొక్క ఉనికిని మేము ఎక్కడ తగ్గిపోకుండా మేము ఈరోజు కూడా మాది సోదరభావంతో చూస్తున్నాం. మేమందరం కలిసి ఉన్నారు కాబట్టి ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం. నిన్నగాక మొన్న వచ్చిన రాజీవ్ మిశ్రా కమిషను 7.5 ఉన్నటువంటి మాలలు ఎక్కడ 6.5 మాదిగలు ఉన్నారని చెప్పి తప్పుడు నివేదిక ఇచ్చడం చాలా దుర్మార్గకర విషయం. మేము ప్రభుత్వానికి వర్గీకరణకు వ్యతిరేకంగా మేము సోదరులు మాల ఉద్యోగాల సంఘాల తరఫున మేము సుప్రీంకోర్టుకు పోయేదానికి మేమందరం ఐక్యతగా కలిసి మా సంపాదనలో 1% ఇచ్చి మా యొక్క హక్కులు మేము సాధించుకునే దానికి సుప్రీంకోర్టు పోయేదానికి సిద్ధంగా ఉన్నాను కూడా తెలియపరుచుకుంటూ పత్రిక వెళ్ళగా నమస్కారం. ఈ కార్యక్రమంలో మాధవ్, పవన్ కుమార్, వినయ్, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.